దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్కారం అండి. వెల్కమ్ టు దూతా మీడియా. నిన్న కేటీఆర్ సారు ఒక మాట అన్నారు. ఆ మాట ఇప్పుడు అందరూ దాని మీదే చర్చించుకుంటున్నారు. పాదయాత్ర చేస్తాను, నేను పాదయాత్రకు రెడీ అన్నారు. మరి ఈ పాదయాత్ర ముఖ్యమంత్రి సీటు కోసమేనా? ఇదే ఇప్పుడు చర్చ. ఎందుకంటే పాదయాత్రలకు మన తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు కదా. ఇక్కడ పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రులు అయిన వారు చాలా మంది ఉన్నారు. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అయిపోతారన్న నమ్మకం రాజకీయ నాయకులు బాగా బలపడిపోయింది. అందుకే పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఇప్పుడు మన బీఆర్ఎస్ ఈ అయ్యా కేటీఆర్ కూడా ఇదే పాదయాత్రకు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాదంట, అంటే ఇప్పుడు నుంచి రెడీ కావాలి కదా, అంతా రెడీ చేసుకుంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మొత్తం పాదయాత్ర చేస్తానని ప్రకటించాడు. బీఆర్ఎస్ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగుతుందని కూడా ఆయన ప్రకటించేశారు. కేటీఆర్ పాదయాత్ర ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రేవంత్ అని కూడా ఏంద్ర స్వామి నాకు ఈ మేకయ్యేదట్టున్నాడు అనుకుంటున్నాడంట. కేటీఆర్ పాదయాత్ర చేసి పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టున్నారనే టాక్ నడుస్తుంది. మరి ఈయన ముఖ్యమంత్రిగానే అనేసి ఆ సీటు కోసం వెళ్తున్నాడంటే మరి హరీష్ రావు సంగతి, మన కవితక్క సంగతి ఏంటి చెప్పండి? వాళ్ళు ఊరుకుంటారా? మరి అభయ ముఖ్యమంత్రి అంటే ఇంకా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవకాశం లేదా? ఫామ్ హౌస్కే ఆయన పరిమితం అవుతారా? ఇదే ఇప్పుడు. మరి ఈయన ముఖ్యమంత్రి అంటే హరీష్ వర్గము లేకపోతే ఉంటారు కదా, వర్గాలు ఉంటాయి కదా, వాళ్ళు ఊరుకుంటారా? మొత్తం మీద బీఆర్ఎస్ లో రచ్చలేగే అవకాశం ఉంది స్వామి. ఈయన పాదయాత్ర ఏమో కానీ ఈయన ముఖ్యమంత్రి ఆ తర్వాత సంగతి. మొత్తానికైతే కొన్ని గొడవలు అయితే బీఆర్ఎస్ లో వస్తాయి అంటున్నారు. అసలు ఈ పాదయాత్ర గురించి చెప్పుకుందంటే తక్కువైనాడు కదా, మనోడు బాగా ఆలోచించాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ అప్పుడు ఏప్రిల్ 9, 2003 అనుకుంటా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాదయాత్ర చేశాడు. ఇక్కడే రంగారెడ్డి జిల్లా చేవేళ్ళ నుంచే పాదయాత్ర చేశాడు. మొత్తం 60 రోజుల పాటు 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. రంగారెడ్డి, మెదకు, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, అటు గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, మొత్తం 11 జిల్లాలో పర్యటించారు. ఆ లాస్ట్ శ్రీకాకుళంలో ఇచ్చాపురం వద్ద ఆయన క్లోజ్ చేశాడు. ఆ తర్వాత 2004 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక చంద్రబాబు నాయుడు ఈయన కూడా వస్తున్నా మీకోసం పేట పాదయాత్ర చేశారు. 62 ఏళ్ల వయసులో 7 నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉంటూ 1000 కిలోమీటర్లు నడిచాడు. ఇంకా గాంధీ పుట్టినరోజున వస్తున్నా మీకోసం పాదయాత్రను ప్రారంభించాడు ఆయన కూడా. మొత్తం 208 రోజుల పాటు 2817 కిలోమీటర్లు చంద్రబాబు పాదయాత్ర చేశాడు. 16 జిల్లాలోని గ్రామాల్లో కూడా పర్యటించారు. ఇంకా ఆ తర్వాత 14లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించాడు, ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర, ఆయన పాదయాత్ర 2017లో ఇడుపులపాయలో పాదయాత్రను స్టార్ట్ చేశాడు. ఈయన చంద్రబాబును మించి 341 రోజులు 3648 కిలోమీటర్ల పాదయాత్ర, 13 జిల్లాలు, 135 అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నింటిలో పర్యటించారు ఆయన. ఆయన కూడా శ్రీకాకుళం జిల్లాలోనే ఇచ్చాపురంలోనే వాళ్ళ నాయనలాగే అక్కడే క్లోజ్ చేశాడు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారంలోకి రావడానికి ముందు పాదయాత్ర చేసిన ఆయనే. తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పార్టీ గెలిచింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇది మనసులో పెట్టుకుని మన కేటీఆర్ సార్ కూడా నేను కూడా పాదయాత్ర చేస్తా అంటున్నాడు. మరి పాదయాత్ర చేసిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవుతారు అంటే కొంత డౌటే. అంటే మొత్తం మీద చూసుకుంటే రాహుల్ గాంధీ పాపం ఈ మూల నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా వెళ్ళినాడు. మరి ఏం లాభం చెప్పు? పాపం ప్రతిపక్ష హోదాకే పరిమితమయ్యాడు. షర్మిలక్క అన్న కోసం పాదయాత్ర చేసింది. ఈరోజు ఆ అక్క పరిస్థితి ఏం చెప్పు? బట్టి సార్ ఏం చేశారు? ఆయన కూడా పాదయాత్ర చేసాడు, అరకొర చేసినాడు కదా. అట్లా అందరికి కలిసి రావాలి స్వామి కేటీఆర్ స్వామి. నువ్వు ఒక్కడే పార్టీలో ఉండి అంత నీ మాట అయితే పర్వాలా, నీ చుట్టూ చాలామంది ఉన్నారు కదా ఆ సీటు కోసం. కేసీఆర్ను కాదని కేటీఆర్ సార్ ముఖ్యమంత్రి అంటే కొంతమంది ఒప్పుకోవచ్చేమో, కానీ కొంతమంది ఒప్పుకోరు కదా. మరి నీ పాదయాత్ర ఎట్ట చేస్తావో, నీ పాదయాత్ర సైలెంట్గా మంచిగా జరిగితే బాగుండవు, కానీ నీ పాదయాత్ర నీ పార్టీలో లోకలకి ఏమైనా కేంద్ర బిందువు అవుతుందని ఇప్పుడు అందరి ఆలోచనలు అట్టున్నాయి స్వామి. ఒకసారి ఆలోచించుకో. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.